ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. యోధ రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంది, అందులో అక్కడక్కడ కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గుర్చి మీకు రాయవలనని విశేషత గలవాడిన ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఎలా అనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడను ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. కింద ఫుట్ నోట్లో పూర్వమందే రాయబడి ఉన్నారు. 10వ వచనం, వీరైతే తాము గ్రహింపని విషయంను గురించి దూషించు వారై వివేక శూన్యులను మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎదురుగుదురు, వాటి వల్లనే తామును నాశనము చేసుకొంచున్నారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించరి. 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. 24-25 వచనాలు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతోను మిమ్ము నిర్దోషులుగా నిలవబెట్టకును శక్తి గల మన రక్షకుడిని అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమెన్. లేఖన భాగాన్ని ప్రభు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. బైబిల్ గ్రంథంలో పత్రికలు 21 పత్రికల్లో ఆఖరి పత్రిక, ఆ సిరీస్లో లాస్ట్గా రాయబడింది యోధ పత్రిక. జస్ట్ ఓన్లీ 1 చాప్టర్, సింగిల్ చాప్టర్, షార్ట్ బుక్. ఈ పేజీ తిప్పితే మనకి ప్రకటన గ్రంథం, లాస్ట్ బుక్ ఆఫ్ ది బైబుల్, లాస్ట్ బట్ 1 అంటారు, అంటే ఆఖరి నుంచి 1. ఎందుకు ఈ యొక్క పత్రికను మనం ధ్యానం ఎందుకు చేయాలి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి? ఒక ఉద్దేశంతో ఈ యొక్క బైబిల్ స్టడీ మనం 1 or 2 సిరీస్లో మనం దీన్ని ధ్యానం చేస్తాము. ఈ వారం అంతా కొంత టైం ఖాళీ ఉండటాన్ని బట్టి కొంతమంది బోధలు, కొంతమంది యొక్క సిద్ధాంతాలు పరిశీలన చేయటం జరిగింది, స్టడీ చేయటం జరిగింది, లేకపోతే సమయం తీసుకోవటం జరిగింది. ఈ వారంలో కొంతమంది బ్రదర్స్ నాకు కొన్ని వీడియోస్ షేర్ చేశారు. ఇవి చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. మనసులో ఎంతో బాధ, ఆవేదన, దుఃఖం, కన్నీరు కూడా ఉంది. క్రైస్తవులు అని చెప్పుకునే బోధకుల మీద వారు కొన్ని వ్యంగ్యంగా చెప్పిన వీడియోస్ దుఃఖాన్ని కలిగించినాయి. వాటిలో వాస్తవాలను చూసినప్పుడు బాధ కలిగింది. అవి జరిగినాయి కాబట్టే వారు చూపించారు. క్రైస్తవేతరులు వీడియోస్ పెట్టారు అనుకుంటే, క్రైస్తవ సోదరులు కూడా ఈ క్రైస్తవ బోధకుల మీదే వారు కూడా కొన్ని వీడియోస్ పెట్టడం చూస్తున్నాం. అటు క్రైస్తవ ప్రపంచంలో నుంచి వ్యతిరేకత ఉంది, క్రైస్తవేతరుల నుంచి వ్యతిరేకత కొంతమంది పరిచర్యల మీద, వారి యొక్క బోధల మీద ఉన్నాయి. ఇవన్నీ సామాన్యమైన విశ్వాసులకు కలత చెందించేవే. క్రొత్తగా నమ్ముకునే వారికి కూడా కొంత నిరుత్సాహాన్ని ఏర్పాటు చేస్తాయి. యేసుక్రీస్తును సొంత రక్షకుగా అంగీకరించాలన్న వారికి కొంత వెనుకం చేసే ప్రమాదం ఉంది. అయినా వాటి గురించి మనం పరిశీలన చేయాలి, వాటి గురించిన హెచ్చరిక చేయాలి, వాటి విషయమై పోరాడాలి అనేది ఒక ప్రత్యేకమైన అంశం.
ఈ దుర్బోధకుల మీద పోరాడిన వాడు ఈ యోధా గారు. చూద్దాం మరి ఆ పత్రిక గురించి మనం కొంత క్లుప్త వివరణ చూసి ఎలా పోరాడాలి, వాటిలో ఉన్న వాస్తవం ఏంటి మనం గ్రహించటం ముఖ్యమైన ఉద్దేశం. ఈ యొక్క చిన్న షార్ట్ సందేశాల ద్వారా నేటి క్రైస్తవంలో ఏం జరుగుతుంది, 2000 సంవత్సరాల క్రితం యోధా గారు ఏ విధమైన సూచనలు ఇచ్చాడు అనేది మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. పాత నిబంధన విశ్వాసులకు ప్రస్తుత విశ్వాసులకు చాలా గొప్ప తేడా ఉంది. అబ్రహాము, దావీదు, దానియేలు, యెషయా ప్రవక్తలు వారికిని ఈనాడు విశ్వాసులు ఉన్న మనకు ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే వారికి మనకి మధ్య 3 గొప్ప సంభవాలు జరిగినాయి. మొట్టమొదటిది బెత్లెహేం. యేసుప్రభు వారు బెత్లెహేంలో జన్మించటం ఒక కీలకమైన ఘట్టం. రెండవదిగా యేసుప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం, అది రెండవ ఘట్టం. మొదటి ఘట్టం బెత్లెహేంలో ఆయన యొక్క ఇన్కార్నేషన్, ఆయన మానవ అవతారగా కన్యక ద్వారా ఈ లోకానికి రావటం. రెండవదిగా కల్వరిలో యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరమునకు ఎత్తబడటం. మూడవదిగా పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్ముడు రావటం. ఈ 3 గొప్ప అంశాలు, ఇవి మనకి ఆధిక్యతలు. ఇవి జరిగిన తర్వాతే మనం ఉన్నాం. ఈ మూడిటి యొక్క ఫలితాలు ఏంటి? ఆయన బెత్లెహేంలో జన్మించడం ద్వారా గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు పేరు పెట్టబడతాడు, గాడ్ విత్ us. కల్వరిలో యేసుప్రభు వారు నీకు బదులు నాకు బదులు చనిపోవటం ద్వారా, రక్తం చిందించడం ద్వారా, చనిపోయి తిరిగేయటం ద్వారా గాడ్ ఫర్ us, దేవుడు మనకు బదులుగా మన కొరకున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేవటమే కాదు, తండ్రి కుడిపార్శ్వమున హెచ్చించబడి ఇప్పుడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, గాడ్ ఫర్ us. మూడవదిగా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం, గాడ్ ఇన్ us, ఆయన మీతోనూ మీలోనూ ఉంటాడు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ 3 అసమానమైన గొప్ప కార్యాలు. చాలా సంతోషం. 2000 సంవత్సరాల క్రితం సంఘం ఆరంభమైంది. అప్రహితంగా సంఘము కొనసాగింది. పేతురు పరిచర్య 3000 మంది, 5000 మంది లెక్కకు విస్తరించి విశ్వాసులు ఎక్కువ వేల మంది చేర్చబడుతున్నారు. యెరూషలేము, యోదయ, సమరయ, తదుపరి అపోస్తలుడైన పౌలు రావటం, బూదిగంతాలకు సువార్త వెళ్ళటం. అపోస్తల యొక్క టైం వరకు చాలా అద్భుతంగా సువార్త జరిగింది, సంఘం కట్టబడింది. ఆనాడు ఏమైనా సంఘంలో దుర్బోధలు వస్తే వెంటనే అపోస్తలు ఖండించేవారు. గలతీ పత్రిక అదే చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆనాడు దుర్బోధలు అంటే ముఖ్యంగా యూదుల ద్వారా వచ్చేదండి. యేసుప్రభు వారు నమ్ముకున్నాడు అనుకుంటే ఒక అన్యజనుడు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. నువ్వు సబ్బాతు చేయాలి, నువ్వు సన్నతి చేయాలి, నువ్వు పండగలు ఆచరించాలి, మరలా నువ్వు బ్యాక్ టు లా. యూదులో నుంచి నమ్ముకున్న వారిని మళ్ళా ధర్మశాస్త్రం వైపు తీసుకెళ్తాం, ఎవరైనా అన్యులు నమ్ముకుంటే వాళ్ళని ధర్మశాస్త్రం వైపు తిప్పటం, ఇవన్నీ జరుగుతుంటే వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు పౌలు గారు. అనేకమైన హెచ్చరికలు ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోతూ కూడా ఆ మాటలు చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వారు మందను కరుణింపరు. AD 66-67లో పౌలు చనిపోయాడు, అపోస్తలు చనిపోయారు. AD 70లో యెరూషలేము ధ్వంసం చేయబడింది, దేవాలయం కాల్చబడింది, యెరూషలేములో సంఘము లేకుండా అయిపోయింది. జస్ట్ యెరూషలేము ధ్వంసం కాబడి జస్ట్ 1 or 2 years ముందు ఈ యోధా పత్రిక రాయబడింది. అప్పటికి దాదాపుగా అపోస్తులు అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఒకే ఒక అపోస్తులు మిగిలిపోయాడు, ఆయన యోహాను గారు. దేవుడు ఆయన కొరకు ప్రత్యేకంగా కొంతకాలం పెట్టాడు. AD 90 తర్వాత ఆయన 5 పుస్తకాలు రాశాడు. మనకు తెలిసినవే యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. న్యూ టెస్టమెంట్ పుస్తకాలు దాదాపుగా క్రీస్తు శకం 45 నుంచి స్టార్ట్ అయితే 45 నుంచి 95, 45 to 95, 50 years గ్యాప్లో 27 బుక్స్ రాయబడ్డాయి. ఆ కోవలో యెరూషలేం ధ్వంసం కాకముందు రాయబడిన ఆఖరి పత్రిక యోధా పత్రిక. ఆ మాట ఎందుకు అంటున్నానో మీకు అర్థమవుతుంది. అపోస్తలు అందరూ దాదాపుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సంఘంలో దుర్బోధలు ప్రారంభమవుతున్నాయి.
వాటిని ఎలా ఎదుర్కోవాలి, సత్యం కొరకు ఎలా పోరాడాలి అనేది యోధా పత్రిక యొక్క సారాంశం. నెహెమ్యా గ్రంథంలో మనం చక్కగా ఒక మంచి పిక్చర్ మనం చూస్తాం. ఆ గోడ కట్టే పనిలో ఆ స్వర్డ్ కత్తిని నడుము కట్టుకుంటారు, గోడ కట్టడానికి చేతిలో టాపీ పట్టుకుంటారు, ఇంగ్లీష్లో ట్రోవెల్ అంటారండి. ఒక చేతిలో ఏముంటుంది, టాపీ ఉంటుంది, ఇంకో చేతిలో ఏముంటుంది, ఖడ్గం ఉంటుంది. డిఫెండింగ్, శత్రువు మీద పోరాడాలి. రెండవది గోడలు కట్టాలి, బిల్డింగ్. రెండు పనులు చేయాల్సిందే. బయట శత్రువుని ఎదుర్కోవాలి, బయట శత్రువుని పారదోవాలి, వర్డ్ ఆఫ్ గాడ్ కావాలి. రెండవది కట్టబడాలి అంటే వర్డ్ ఆఫ్ గాడే కావాలి. అందుకే 20 వచ్చిన మాట ఉంటుంది, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి. ట్రోవెల్ అండ్ స్వర్డ్. చార్లెస్ స్పర్జన్ గారు ఆయన జీవించిన కాలంలో ఒక మ్యాగజైన్ నడిపించేవాడు. ఆ మ్యాగజైన్ పేరు స్వర్డ్ అండ్ ట్రోవెల్. ఖడ్గము, టాపీ రెండు కలిపేసేవాళ్ళు. అందుకని ప్రతి క్రైస్తవులకి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన, నిజ క్రైస్తవులకి, సత్యాన్ని ప్రేమించేవారికి, నిజ విశ్వాసులకు ఈ రెండు కార్యాలు చాలా ప్రాముఖ్యం. ఒకటి డిఫెండింగ్, పోరాటం చేయడం. రెండోది కన్స్ట్రక్షన్, సత్యం మీద కట్టబడటం. అయితే యోధా గారు ప్రభు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు, యేసు ప్రభు యొక్క పెద్ద తమ్ముడు యాకోబు గారు. ఆయన యెరూషలేము సంఘానికి సంఘ పెద్దగా ఉన్నాడు. ఆయన గొప్ప పరిచర్య చేశాడు. అపోస్తలుల కార్యం 15 అధ్యాయాలు మనం చూస్తున్నాము. ఆయనే మొట్టమొదటి పత్రిక రాశాడు. ఇన్ ద న్యూ టెస్టమెంట్లో ఫస్ట్ బుక్ మేబీ ఆయనదే, జేమ్స్. వాళ్ళ తమ్ముడే యోధా. యేసు ప్రభుకి హాఫ్ బ్రదర్ అంటారు. మదర్స్ ఒక్కరే, హాఫ్ బ్రదర్ యోధా గారు. ఈయన పత్రిక ఆఖరు పెట్టారు. జేమ్స్ పత్రిక ఫస్ట్ పెట్టారు. ఆఖరి పత్రిక ఎవరిదండి? యోధా పత్రిక, లాస్ట్ డేస్. ఏంటి ఈ పత్రికలో ఉన్న సారాంశం ఏంటి? మొదటి 2 వచనాలు చాలా అద్భుతంగా చెప్పాడు. చివరి 2 వచనాలు చాలా బాగా ఉన్నాయండి. ఈ రెండు, మొదటి 2 వెర్సెస్, లాస్ట్ వెర్సెస్ గ్లోరియస్ వెర్సెస్. మొదటి 2 వచనాల్లో నీ ప్రొఫైల్, నా ప్రొఫైల్ ఉంది. నా జీవితం, నీ జీవితం, మన యొక్క బిగినింగ్ ఉంది. ఏంటి మన బిగినింగ్? తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడ్డాం. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడ్డాం. సువార్త ద్వారా పిలువబడ్డాం. యేసుక్రీస్తునందు భద్రంపరచబడ్డాం. దట్ ఈజ్ అవర్ ప్రొఫైల్. తండ్రి అయిన దేవుడి యొక్క సువార్త పిలుపు ద్వారా మనం వచ్చాం. మన డెస్టినీ, మన యొక్క ముగింపు ఏంటి? చివరి 2 వచనాలు మనం చూస్తున్నాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని ఏం చేస్తాడు? నిర్దోషులుగా నిలవబడతాడు. మన బిగినింగ్, మన ఎండింగ్ చక్కగా యోధా పత్రికలో మనం చూస్తున్నాం. కానీ ఇక 3వ వచనం నుంచి దాదాపుగా 18 వచనాల వరకు ఒక బ్యాడ్ పిక్చర్ ఇచ్చాడు. ఒక భక్తుడు అన్నాడు, ఏ బ్యాడ్ పిక్చర్ విత్ ఏ గోల్డెన్ ఫ్రేమ్. చుట్టూ గోల్డెన్ ఫ్రేమ్ ఉంది పటానికి, లోపల ఏముంది? బ్యాడ్ పిక్చర్ ఉంది, అగ్లీ పిక్చర్ ఉంది. ఏంటి అగ్లీ పిక్చర్ అంటే? దుర్బోధకుల యొక్క లక్షణాలు అందులో ఉన్నాయి. అపోస్తుల కార్యములు, అపోస్తులుడి యొక్క కార్యాలు, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, వాళ్ళు చేసిన ఘనమైన కార్యాలు, వాళ్ళ యొక్క పరిచర్యలు, వారి ప్రార్థనలు, వారి ప్రసంగాలు, వారి అద్భుతాలు, వారి మాటలు, అపోస్తుల కార్యం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్. మరి యోధా పత్రిక ఆఖరి పత్రిక యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ కాదు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టేట్స్. భ్రష్టుల యొక్క, భ్రష్ట దుర్బోధుల యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. వీరు నిజమైన క్రైస్తవులు కాదండి, నిజమైన విశ్వాసులు కాదు, కానీ వారు జ్వరబడ్డారు. అంత మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? జ్వరబడ్డారు. ఇందులోకి క్రైస్తవ విశ్వాసములోకి. ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ అంటారు. క్రైస్తవులాగే ఉంటారు, బైబిలే చెప్తారు, మినిస్ట్రీస్ పెడతారు, బైబిలే కదా, పాటలు రాస్తారు, బైబిలే చెప్తున్నారు కదా, మందిరాలు కడతారు, బైబిలే చెప్తున్నారు కదా, చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు కదా, మీరు చిన్న చిన్న పరిచర్య చేస్తున్నారు కానీ వాళ్ళ పరిచర్య అంతగా డెవలప్ అయిపోయింది కదా. నో 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 నో, క్రైస్తవంలో జ్వరపడ్డారు. దే ఆర్ ద ప్రొఫెసర్డ్ క్రిస్టియన్స్. వారి యొక్క లక్షణాలు చెప్పాడు. ఒకవేళ యోధా గారు ఆ దినాల్లో వీడియోస్ ఉంటే ఆ రోజుల్లోనే వీడియోస్ ప్లే చేసేవాడే. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు
ఎలా ఉండబోతున్నారని ఆయన ముందుగానే చూపించాడు. అందుకే ఒక మాట ఉపయోగించాడు, వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. ఈనాడు 2025 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో పరిచర్యల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిచర్యల్లో ఏం జరుగుతుందో, ప్రపంచవ్యాప్తంగా ఈ భక్తిహీనమైన దుర్బోధకులు ఏ విధంగా జొరబడి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, క్రైస్తవ్యం యొక్క అవమానాన్ని మూట కడుతున్నారు, అవన్నీ ఆయన ముందుగానే మనకు చూపించాడు. ఇప్పుడు మనం వచ్చే ఈ యూట్యూబ్లో వచ్చే ఈ ట్రాల్స్ చూసి ఆశ్చర్యపోతున్నాం, కానీ యోధా గారు ఎప్పుడో చెప్పాడు. చూద్దాం ఒక 10 రకాల వీడియోస్. ఇప్పుడు యోధా గారు మన మధ్య ఉంటే ఆయన ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తాడు. చూద్దాం ఏంటి ఆయన రిలీజ్ చేసే ఫస్ట్ వీడియో. మొదటి అధ్యాయం 4వ వచనం ఆ మాట రాయబడింది, దేవుని కృపను దుర్వినియోగం చేస్తారు. ఎవరంటండి వీళ్ళు? దేవుని కృపను దుర్వినియోగం చేస్తారు. ఏంటి ఈ బోధ యొక్క లక్షణం? యేసు ప్రభు ఆయన కృప గొప్పదండి, దేవుని కృప గొప్పదండి, ఏ పాపం చేసినా ఆయన క్షమిస్తాడు. ఇది ఒక టీచింగ్ బయలుదేరిందండి. బైబిలే పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు. దేవుని కృప మన పాపాలకు సొల్యూషన్, దేవుని కృప మన పాపాలకు పరిష్కారం, కానీ దేవుని కృప మన పాపాలు చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆల్ట్రా గ్రేస్ అనే ఒక థియరీ వచ్చిందండి. యేసుప్రభు మన గత పాపాలు, యేసుప్రభు మన ప్రస్తుత పాపాలు, యేసుప్రభు మన భవిష్యత్తు పాపాలు క్షమించేశాడు, మన పాపాలన్నీ క్షమించేసేసాడు, మనం ఎట్లయినా జీవించవచ్చు. ఉన్నారు. అది ఫస్ట్ వీడియో రిలీజ్ చేసేవాడు. ఏ టీచింగ్ అండి అది? ఆల్ట్రా గ్రేస్. ఆయన కృపను నిరర్ధకం చేసి, ఆయన కృపను దుర్వినియోగపరచడం. నో. యేసుప్రభు మన గతకాలం ప్రస్తుత కాలం ఆయన యొక్క శిలువ రక్తం ద్వారా మన గతకాల ప్రస్తుత భవిష్యత్ పాపాలు క్షమించబడిన మాట వాస్తవమే, కానీ ఇట్ ఈస్ నాట్ లైసెన్స్. పాపం చేసే అవకాశం ఉంది, కానీ పాపం అలవాటుగా విశ్వాస చేయడు. అది లేఖనాలు చెప్పే మొట్టమొదటి సత్యం. సో ఫస్ట్ వీడియో మీకు ఇలాంటి వారు ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో కనపడుతూ ఉంటారు. ఎలాంటి వారండి? కృపను ఏం చేస్తారండి? దుర్వినియోగపరుస్తారు. అది ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తారు. ఈ మాట చెప్తున్నప్పుడు నేను కూడా భయముతో వణుకుతోనే చెప్తున్నాను. నేడు క్రైస్తవ పాస్టర్స్ మీద ఎన్ని రకాల వీడియోస్ వస్తున్నాయండి, దిగ్భ్రాంతి కలిగించే వీడియోస్. ఒక ఆమెతో ఒక పాస్టర్ గారు పట్టుపడ్డాడు. ఒక మైనర్ బాలికను గర్భవతి చేశాడు. ఈ వారంలో నేను చూసిన వీడియో చెప్తున్నాను. ఎక్కడ జరిగిందో నాకు తెలియదండి. నేను దేవుణ్ణి చూశాను, నువ్వు కూడా దేవుణ్ణి చూడాలంటే నేను చెప్పినట్టు చేయాలి. పలానా చోటకు రావాలి, పలానా చెప్పినట్టు చేయాలి. చేసింది. ఆమె గర్భం దాల్చింది. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచే అపోస్టేట్స్ మనం చూస్తున్నాం. ఈనాడు ఎంతమంది నేను మొదటి భార్యనండి, నేను రెండవ భార్యనండి, నేను మూడవ భార్యనండి, నేను ఐదవ భార్యనండి. వాట్ ఈస్ సాడ్ సిచ్యువేషన్. దే ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్, దే ఆర్ నాట్ ట్రూ టీచర్స్, దే ఆర్ నాట్ ట్రూ ఇవాంజలిస్ట్స్. వారు జ్వరపడ్డారు, క్రైస్తవ్యంలో జ్వరపడ్డారు. మన చుట్టూ అనేకమైన సాక్ష్యాలు మనం చూస్తున్నాము. ప్రపంచంలో చాలా గొప్ప పేరుగన్న వ్యక్తి బెనిహిన్ అండి. సోకాల్ కొన్ని గ్రూప్స్ వారికి ఆయన పేరు బాగా మారుమోగిపోద్ది. ఆయన్ని ప్యాషన్గా తీసుకుంటారు. ఆయన తన భార్యకు డివోర్స్ ఇచ్చి దిగ్భ్రాంతికి గురి చేశాడు. క్రైస్తవ బోధకుల్ని, పాస్టర్ని దిగ్భ్రాంతికి గురి చేసి, ఇదేంటి ఈయన ఇన్ని వరాలు ఉన్నాయని చెప్పుకున్నాడు, ఇంత గొప్ప ఆధిక్యత కలిగినాడని చెప్పుకున్నాడు, ఇలా ఎందుకు చేశాడు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంకొక ప్రముఖమైన బోధకుడు ఇంగ్లీష్ సర్కిల్స్లో ఇండియా నుంచి అమెరికాపై స్థిరపడ్డాడు. ఆయన చనిపోయేంత వరకు బాగానే జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు విన్నప్పుడు
ప్రపంచమే నివ్వెరపోయింది. అనేకమైన అక్రమ సంబంధాలు. యోధా గారు అప్పుడే సెకండ్ వీడియో రిలీజ్ చేసేవాడే. ఈనాడు చాలామంది ఈ పాస్ట్ ఇలా చేశాను ఇప్పుడు వీడియో చూపిస్తున్నారు, కానీ 2000 సంవత్సరాల క్రితం యోధా గారు ఏం చేశాడండి? ఇలాంటి వారు రాబోతున్నారు అని ఆయన ముందుగానే చూపించాడు. రెండో వీడియో, మూడో వీడియో 5-6 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజల గురించి. ఈనాడు మనం ఇజ్రాయేల్ ప్రజల గురించి అయితే చెప్పుకుంటున్నామో ఆ ఇజ్రాయేల్ పరిధి గురించి చెప్పాడు. ఒక మాట చెప్పి నేను, అది క్రైస్తవానికి సంబంధించింది కాకపోయినప్పటికీ ఆ వీడియో కూడా మనం చూడాలి. ఇశ్రాయేల్ ప్రజలు నేటికి ఆయన నమ్మకపోయిరి. ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించాడు, మన్నాను కురిపించాడు, మందసం ఇచ్చాడు, మోషేనిచ్చాడు, దావీదునిచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, తర్వాత ప్రభువారి కొరకు దిగివచ్చాడు. ఎన్ని చేసినా కూడా ఈనాటి ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారండి? దేవుని నమ్మకే ఉన్నారు. వాళ్ళ యొక్క పిక్చర్ అది. కింద మనం చూస్తున్నాం 6-7 వచనాల్లో సొదొమ గుమొర్రా గురించి ఇచ్చాడు. సొసైటీ, లోకం ఎలా ఉంటుందో ఒక వీడియో రిలీజ్ చేశాడు. లోకం ఎలా ఉంది? సొదొమ గుమొర్రా పట్టణాల వలె ఉంది. నిత్యాగ్ని దండన. ఆహా, ఎంత గొప్ప మాట ఉపయోగించండి. లాస్ ఏంజల్స్ కాలిపోయిందంటే, లాస్ ఏంజల్స్ తగలబడిందంటే, హాలీవుడ్ ప్రపంచం తగలబడిందంటే ఇదిగో ఈ వాక్యమే. ఏ వాక్యం? పరశరీరానుసారులు, లెస్బియనిజం, స్త్రీల వివాహాలు, పురుషుల వివాహాలు, ఎన్నో రకరకాల పదాలు, కొత్త పదాలు ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడ్డాయండి. అసలు నోటితో పలకలేని పదాలు. రకరకాలైన సొసైటీస్ ఏర్పడ్డాయి, గే సొసైటీస్. లాస్ ఏంజల్స్ పట్టణం, ఆ యొక్క కాలిఫోర్నియా, ఆ సరిహద్దులు పాపంతో నింపబడింది. సొదొమ గుమొర్రా చేరి ఉన్నాయి. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాని ఫలితం నిత్యాగ్ని. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పలానా ప్రవక్త చెప్పాడండి, పలానా ప్రవక్త ఎప్పుడో చెప్పాడండి అని అంటున్నారు. యోధా గారు ఎప్పుడో చెప్పాడు. సొదొమ గుమొర్రా పట్టణాలు కల్చర్ ఎక్కడున్నా అవి అగ్నికి ఆహుతి కావాల్సిందే. రేపు నిత్యాగ్నికి ఆహుతి కావాల్సిందే. గ్రేట్ మ్యాన్ బిల్లీ గ్రామ్ గారు ఆయన తన పరిచర్యలో ఈ మాట అన్నాడంటాడు. నాకు పూర్తిగా తెలియదు, కానీ నేను తెలిసిందే మీకు చెప్తున్నాను. అమెరికాలో కొన్ని సిటీస్ గురించి చెప్తూ ఆయన, ఇక్కడ జరిగే పాపం ఆకాశాన్ని అంటుతుంది. ఈ పట్టణాల మీద దేవుడు అగ్ని కుమ్మరించకపోతే సొదొమ గుమొర్రా పట్టణాల మీద అగ్ని కుమ్మరించినందుకు ఆయన సారీ చెప్పాల్సి వచ్చింది. ఎవరు సారీ చెప్పాలి? దేవుడు సొదొమ గుమొర్రా పట్టణాన్ని ఎందుకు కాల్చానా, వీటిని కాల్చకుండా సారీ చెప్పాల్సి వస్తుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సొసైటీలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఈ కల్చర్ హైదరాబాద్లో వచ్చింది, ఈ కల్చర్ ఇండియాకు వచ్చింది. రానున్న దినాల్లో ఇంకా వ్యాపిస్తుంది. పార్లమెంట్లో ఉన్నారండి సభ్యులు, నేను గే అని చెప్పుకుంటున్నారు. ఇంగ్లీషు దేశాల పార్లమెంట్లోనే ఈ యొక్క సొదొమ గుమొర్రా కల్చర్ పెరిగిపోయింది. కో లివింగ్, డేటింగ్స్, సొసైటీ దినదినం పతనం అయిపోతుంది. టఫ్ డేస్ రాబోతున్నాయి. అది 4th వీడియో. ఇప్పుడు మనం 5th, 6th వీడియోస్కి వస్తున్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇంకా చాలా ఉన్నాయి. 8వ వచనం, కలలుగానే వారు వస్తారు. కొంతమంది మినిస్ట్రీ అంతా ఏంటండి, కలలు పేర్లు పెట్టి పిలవటం, కలలకు భావం చెప్పటం, దర్శనాలు చెప్పటం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గర మాకు దర్శనం కలిగిద్ది, మేము దాన్ని రివీల్ చేస్తాం. ఇదొక మినిస్ట్రీ. అయితే మనం 3 మీద పెడదాం. 11వ వచనం చూడండి. చాలా కీలకంగా 3 గొప్ప ఉదాహరణలు, 3 గొప్ప వీడియోస్ రిలీజ్ చేశాడు. కయీను గురించి చెప్పాడు. కయీను నడిచిన మార్గము, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించరి. 3 వైపు ఓల్డ్ టెస్టమెంట్లో ఆదికాండము, సంఖ్యాకాండము, నిర్గమాకాండాల్లో ఉన్న 3 బ్యాడ్ పర్సనాలిటీస్, వారి గురించి ఇక్కడ ఉదాహరించడం మన ఆశ్చర్యపరిచిద్దండి. న్యూ టెస్టమెంట్ లాస్ట్ బుక్స్లో ఓల్డ్ టెస్టమెంట్ ఫస్ట్ బుక్స్ ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. మొట్టమొదటి కయీను గురించి రిలీజ్ చేశాడు. కయీన్ వీడియో రిలీజ్ చేశాడు. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో ఎంతమంది కయీన్లు ఉన్నారండి? మన చుట్టూ కయీన్లు ఎవరో గుర్తుపట్టాలంటే 2 సింబల్స్ నేను చూపిస్తాను.
ఈ కయ్యను ఎవరు అంటే అపవాది సంబంధి. ఈ కయ్యను సత్యం మీద దాడి చేశాడు. ఈ కయ్యను నీతిమంతుడిని చంపాడు. నేటి క్రైస్తవ ప్రపంచంలో సత్యం కొరకు నిలబడిన వారిని అసత్యం బోధించేవారు హింసిస్తున్నారు. లేరా? సత్యం బోధించేవారు చాలా సరళంగా, చాలా సామాన్యంగా, క్లుప్తంగా, దీనత్వంతో వారి పరిచర్య చేసుకెళ్తుంటే ఈ అసత్య బోధకులు కయీన్ లాంటి వారు జలసీతో నింపబడుతున్నారు. కయీన్ లాంటి వారు వారిని కొన్ని సందర్భాల్లో కొట్టిస్తున్నారు కూడా. చాలా జరుగుతున్నాయి. అంతేకాదు, అత్యంత ప్రాముఖ్యమైన అంశం, కయీన్లు రాంగ్ వర్షిప్స్ తీసుకొచ్చారు. దేవుడు అంగీకరించని ఆరాధనలు ప్రవేశపెడుతున్నారు. ఈ 2025 క్రైస్తవ ప్రపంచంలో ఎన్ని రకాల ఆరాధనలు వచ్చినాయండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం విశ్వాసులు సామాన్యంగా కూడుకొని రొట్టె విరిచి కొన్ని పాటలు పాడుకొని హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆనందించి పరలోకాన్ని అనుభవించేవారైతే ఇప్పుడు ఆరాధన పద్ధతులు మారిపోయినాయి. ఆరాధన సిస్టమ్స్ మారిపోయినాయి. హైఫై మ్యూజిక్, మిరుమిట్లు గొలిపే స్టేజెస్, పొగలు రావటం, డ్రెస్సింగ్లో చేంజ్ వచ్చేసింది. ఒక క్రైస్తవ బోధకుడు అంటున్నాడు, మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు ఫుల్ డ్రెస్తో రావద్దు. వాట్ ఎ షేమ్. 100-200 years క్రితం భక్తులు చాలా మోడెస్ట్ డ్రెస్తో వారు ప్రభుని ఘనపరుస్తూ ప్రభుని ఆరాధించే డ్రెస్ వేసుకుని ఆయన ఆరాధించడానికి వస్తే ఆరాధనలు మార్చేశారండి. ఈ హైదరాబాద్లో ఒక ఆయన బయలుదేరాడు. హైఫై సౌండ్ సిస్టమ్ లక్షలు పెట్టి ఆరాధన స్వరూపాన్ని మార్చారు. అవి కూడా ఏ పాటలు? ఇమోషనల్ సాంగ్స్, ఉద్రేకపరమైన పాటలు, కన్నీరు తెప్పించే పాటలు, వారి యొక్క పరిచర్యకు అనుగుణంగా అనేక పాటలు రాసుకున్నారు. నేను పాటలకు ఎగ్నెస్ట్ కాదు బ్రదర్స్, నేను మ్యూజిక్ కూడా ఎగ్నెస్ట్ కాదు. పాటలు లయంగా పాడుకోవటానికి, పాటలు క్లుప్తంగా పాడుకోవటానికి, పాటలు ఒక లయబద్ధంగా పాడుకోవటానికి మ్యూజిక్ కొంతవరకు సహాయకరమే, నో ప్రాబ్లం. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ఇన్స్ట్రుమెంట్స్ ప్రవేశపెట్టింది ఎవరంటే కయీను సంతానం. ఆదికాండం 4వ అధ్యాయంలో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్రొడ్యూస్డ్ బై కయీన్ డిజెండెంట్. చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 19 చదువుతున్నాను. పాలిగమి వచ్చింది కయీను సంతానం ద్వారానే. పొదును గల రాగి పనిముట్లు, ఎమ్యునిషన్, హింస కలగజేసే పనిముట్లు తయారు చేసింది. 21 వచ్చిన సితారా, సానిక, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు తీసుకొచ్చారు అంకుల్? కయీన్స్ డిసెండెంట్స్. నేటి క్రైస్తవ ప్రపంచం కయీన్ డిసెండెంట్స్ నింపబడింది. 1970s 60sలో అద్భుతమైన పాటలు ఉండేయండి. నేను ఇప్పుడు కూడా నా చిన్నతనంలో ఉన్న పాటలు చాలా సింపుల్ మ్యూజిక్, స్క్రిప్చురల్ మ్యూజిక్, షార్ట్ మ్యూజిక్, మీనింగ్ఫుల్ మ్యూజిక్, అర్థవంతమైన పాటలు, అద్భుతమైన పాటలు ఉన్నాయి. మార్గము చూపు మీ ఇంటికి, నా తండ్రి ఇంటికి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎన్నో అద్భుతమైన పాటలు, ఓల్డ్ సాంగ్స్, సామాన్యమైన. కానీ ఎప్పుడైతే కయీన్లు బయలుదేరారు ఏమైపోయింది? సో యోధా గారు మరొక వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ఆ వీడియోస్ అంతా ఆ మ్యూజిక్కి ప్రజలు పడిపోవటం, కింద పడిపోవటం, అరవటం, కేకలేయటం. నేటి మ్యూజిషియన్స్ని గౌరవిస్తాను, పాటల రచయితల్ని గౌరవిస్తాను, వారికి నెగ్నెస్ట్ కాదు. కానీ ఎదుటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ప్రభును మహిమపరిచేటట్టుగా సింపుల్ సాలిడ్ స్పిరిచువల్ మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు న్యూ టెస్టమెంట్లో మనం గమనిస్తే దూతలు పాడినప్పుడు మ్యూజిక్ లేదు,
యేసుప్రభు వారు జన్మించినప్పుడు దూతలు పాడినప్పుడు మ్యూజిక్ లేదు, మరియా పాటకి మ్యూజిక్ లేదు, జకరియా పాటకి మ్యూజిక్ లేదు, ఎలిజబెత్ పాటకి మ్యూజిక్ లేదు. యేసుప్రభు వారి శిష్యులు కలిసి ఒలివ కొండకు పాట పాడుకుంటూ వెళ్ళారు, మ్యూజిక్ లేదు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో గంతులు వేసినప్పుడు మ్యూజిక్ లేదు. ఇన్స్ట్రుమెంట్ సహాయం లేకుండా హృదయపూర్వకంగా మీ హృదయాంతరాల్లో గానం చేయండి. అంత అద్భుతమైన మాట అండి. ఎఫెసీ పత్రికలో, కొలసీ పత్రికలో ప్రభువుని గురించి, దేవుని గురించి మీ హృదయములలో గానం చేయండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 వచ్చిన ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు, అనగా నామము నొప్పుకుంటూ జిహ్వా ఫలం అర్పిస్తాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులాగా నేను మ్యూజిక్ వ్యతిరేకం కాదు, కానీ కయ్యను బయలుదేరారు. క్రైస్తవ ప్రపంచం దానికున్న విలువలను పోగొట్టుకుంది. ఎంతగా మితిమీరిపోయిందంటే ఇక విమర్శించినట్టు అయిద్దండి. ఎవరెవరి చేత పాటలు పాడటం, ఇక అది ప్రభువుకి వ్యతిరేకమైన, ఆత్మకు వ్యతిరేకమైన అనేకమైన అంశాలు. చాలా దుఃఖం, బాధ, ఆవేదన. మరి ముఖ్యంగా క్రిస్మస్ సీజన్లో, ఆ పండగల్లో జరిగే మ్యూజిక్, అన్య ప్రజల నుంచి మనం ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాం. కయ్యన్లు బయలుదేరారు. మన చుట్టూ ఉన్న కయ్యన్లు జ్ఞాపకం చేసుకుని, అంతేకాదు కయ్యన్ యొక్క ఆరాధన స్పెషాలిటీ నో బ్లడ్, రక్తం లేదు. హేబేల్ వర్షిప్లో ఏముందండి? రక్తం ఉంది. మనం పాడే పాటల్లో ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానాలు, ప్రభువును గురించిన అంశాలు ఉండాలి. కానీ ఇప్పుడు పాటల్లో టోటల్ కొలాప్స్ అయిపోయినాయి. నో బ్లడ్, నో క్రాస్, నో రిజరక్షన్, నో ఎసెన్షన్. 50 years క్రితం పాటలు ఎంత మనకై యేసు మరణించే మన పాపముల కొరకే. ఆ పాటల్ని ఏదైనా బీట్ చేయగలవా? ఆశతో యేసును స్తుతించు, సాగిలపడి మ్రొక్కెదం. ఎన్ని స్పిరిచువల్ సాంగ్స్ అండి, ఎంతోమంది రచయితలండి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి సహాయంతో ఎన్నో అద్భుతమైన పాటలు రాశాడు. మరి నేటి పాటలు ఏంటి? మినిస్ట్రీ పెట్టుకోవటం, మినిస్ట్రీకి ఒక పాట, దేవుడు నన్ను ఈ పాట రాయమంటాం, ప్రజలు మెస్మరైజ్ చేయటం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యోధా గారు ముందే 2000 సంవత్సరాల క్రితమే మనకి విషయాలు తెలియజేసి. రెండో వ్యక్తి మనం చూస్తున్నాం, బిలాము గురించి మనం చూస్తున్నాము. చాలా టఫ్. బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురపడేరు. మరొక వీడియో రిలీజ్ చేస్తున్నాడు యోధా గారు. ఈ వీడియో ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి అండి? బిలాము. ఎవరి బిలాములు? మీరు ఈ మెసేజ్ అయిన తర్వాత ఒక్కసారి బిలాములు ఎంతమంది ఉన్నారో చూస్తే మన కంటికి దాదాపుగా కనపడి ఈ కలవరి పేరుతో పెట్టుకున్న దాదాపు పరిచర్యలన్నీ ఈ బిలాము కోవల కిందకే వస్తాయి. ఏంటి బ్రదర్ అంత డైరెక్ట్గా అంటున్నారంటే వాస్తవమే. క్రైస్తవేతరులు చూపించే వీడియోస్లో ఎక్కువ వీడియోస్ దేని గురించి ఉన్నాయి? డబ్బు గురించి, దశంభాగం గురించి, లేకపోతే అడుక్కోవటం గురించి, మాకు సహాయం చేయండి, మాకు స్పాన్సర్ చేయండి, ఇవే కదండి. ఎంత నీచమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఒక ఆయన ఈ మధ్య మితిమీరిపోయి ఇంకా ముందుకెళ్ళి ఏం చేశాడంటే, ఒక్క 500 ఇవ్వండి, ఒక్క 1000 రూపాయలన్నీ ఇవ్వండి, ఒక్క 2000 ఇవ్వండి, ఒక్క 500 ఇవ్వండి. సహజంగా ఎప్పుడైనా మీటింగ్ అయిపోయి నాకు ఏం చేస్తారు అంకుల్? కానుకలు పడతారు కదా ఎవరైనా సరే. జనరల్గా ఏం చేస్తారండి? 3 రోజులు మీటింగ్ పెట్టారనుకోండి, 3 రోజులు ఏం చేస్తారండి? కానుకలు. కానుకలు పెట్టకపోతే మీటింగ్ ఎట్లా పెట్టాలి బ్రదర్? అడుక్కుని దేవుడు పెట్టమన్నాడా? ఇంతకు విషయం ఏంటంటే, బిలాము గారికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, బిలాము గారికి దేవుడు గొప్ప పరిచర్య ఇచ్చాడు, బిలాము గారికి దేవుడు గొప్ప ప్రవచన వరం ఇచ్చాడు. సంఖ్యాకాండం 3 అధ్యాయాలు ఆయన గురించి కేటాయించబడ్డాయి. న్యూ టెస్టమెంట్లో 3 ప్లేసులు ఆయన గురించి రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక, యోధా పత్రిక, ప్రకటన గ్రంథంలో 3 ప్లేసెస్. చాలా హారిబుల్ వ్యక్తిత్వం. దేవుడిచ్చిన వరాన్ని మనీగా కన్వర్ట్ చేశాడు. మినిస్ట్రీ మానిటైజేషన్ అయింది, మినిస్ట్రీ మెటీరియల్ వైపు తిరిగింది. ఆ యొక్క రాజు ఇశ్రాయేలు ప్రజలను దీవించమని చెప్పి వచ్చినప్పుడు దేవుడు ముందే చెప్తాడు, నో అతనికి వెళ్ళొద్దు అని చెప్తాడు కదా. మనకు తెలిసినే కదండి.
కానీ వారు ఒక పెద్ద ఆఫర్తో వస్తారు కదా, బహుమానం కొరకు పరిగెత్తాడు, ఇంటిడు బంగారం తీసుకొచ్చాడండి. ఆ బంగారం చూడగానే ఏమైంది, ఇతనికి మనసు కలిగింది. దేవుని పరిచర్యను మనీ వైపు తిప్పిన గనుడు ఎవరు చెప్పండి? మినిస్ట్రీని మనీ హిస్టరీగా చేశాడు. ఫండమెంటలిస్ట్ అంటారంటే మంచి సిద్ధాంతాలు ఫండమెంటలిస్ట్ బోధిస్తారు, కానీ వారు చివరికి ఫండ గురించే చెప్తారు. ఇలాంటి బిలాములు ఎంతోమంది చూపించవచ్చు. ఒక సాంగ్ బుక్ ఏముంటుందండి, జాన్ వెస్లీ గారు రాశాడు, మహాత్ముడైన నా ప్రభు విచిత్రమైన సిలువను చూడగన్ నా ఆస్తి నష్టంగా ఎంచుకుంటున్నాను. నీ కలువరి చూస్తే నా ఆస్తి నష్టంగా ఎంచుకుంటున్నానని ఆయన పాట రాస్తే, ఈనాడు బిలాములు బయలుదేరి కలువరి పేరుతో ఏం చేస్తున్నారు చెప్పండి? ఆస్తులను సమకూర్చుకుంటున్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా మనం లోపలికి వెళ్తే చాలా దుఃఖకరమైన సంగతి. ఈ మధ్య ఒక అన్నగారు గుంటూరు నుంచి ఫోన్ చేశాడు, తమ్ముడు ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఏంటో విచిత్రంగా ఉంది తమ్ముడు. ఒక ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు, ఆయన వాక్యం చెప్తుంటేనే లేచి వెళ్ళిపోయి కానుకలు ఇస్తున్నారు తమ్ముడు. వాక్యం చెప్తుంటేనే లేచి వెళ్ళి కానుకలు ఇస్తున్నారంట. అన్న అది ఒక టాక్టిక్స్ ఏంటంటే, వాళ్ళే ఉంటారు ఆ మీటింగ్లో, వాళ్ళే వచ్చి ఉంటారు, మిగిలిన వాళ్ళని ఏం చేయడానికి, పురిగొల్పటానికి వాళ్ళే ఇస్తున్నట్టుగా చేస్తారు. ఇదంతా టాక్టిక్స్ అన్నారు. ఎన్ని రకాల ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటే అవమానం. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చేసింది, చేయి దాటిపోయింది, క్రైస్తవ్యం అపహాస్యం పాలవుతుంది. ఈ బిలాముల వలన సిగ్గుతో కూడిన అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. కయ్యూనును మనం గుర్తించాలి. రెండోదికి ఎవరండి? బిలాములు గుర్తించాలి. ఏమి చేసినా డబ్బులేనండి. పాట పాడినా డబ్బులే, వాక్యం చెప్పినా డబ్బులే, ప్రార్థన చేసినా, చెప్పరేంటి బ్రదర్స్, ప్రార్థన చేసినా డబ్బే, ఆయిల్ అమ్ముకున్నా డబ్బులే, కర్చీఫ్ అమ్ముకున్నా డబ్బులే, లోపలికి వెళ్ళినా డబ్బులే, మొత్తం మనీతో నింపబడింది. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మెసేజ్ అంతా మనీ. యోధా గారు ఎప్పుడో వీడియో రిలీజ్ చేశాడు, కాకపోతే మనమే ఆ వీడియో చూడలేదండి. తర్వాత మరొక వ్యక్తిని చూద్దాం. కొరహు చేసినట్టు తిరస్కారము చేసిరి. మూడో వ్యక్తి ఎవరు? కోరహు ఎవరో మనకు తెలుసు కదండి. ఈ మధ్య హైదరాబాద్లో ఒక పెద్ద సహవాసం, సువార్తలో చాలా ముందంజలో ఉన్నారు. వాస్తవంగా చాలా రాష్ట్రాల్లో సహోదరులు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సంఘంలో జరిగిన కొన్ని గొడవలు క్రైస్తవ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ట్రస్ట్ తర్వాత ఏంటండి, సొసైటీ. ఎక్కడికి వెళ్ళింది గొడవ? కోర్టులకు వెళ్తుంది, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తుంది. యోధా గారు అప్పుడే రిలీజ్ చేశాడు కొరహు లాంటి. కొరహు ఏం చేశాడు మనకు తెలుసు కదా. ట్రూ లీడర్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు ట్రూ లీడర్స్? మోషే, అహరోను ట్రూ లీడర్స్. వారి యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈయన ఒక 200 మందిని మేబీ ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు, వాళ్ళ మీదకి వ్యతిరేకంగా వెళ్ళాడు. డివిజన్. ట్రస్ట్ కోరహ, సొసైటీ కోరహ నాకు తెలియదు, అందులోకి నేను వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ క్రైస్తవ్యం షేమ్ఫుల్గా ఫీల్ అవుతుంది. అనేకమైన సంస్థలు రెండుగా విడిపోతున్నాయి. డివిజన్స్ ఎక్కడ చూసినా కదా, ఏ శాఖలో చూసినా ఏముండే చెప్పండి, డివిజన్స్. ఆయన కాదు నేను లీడర్ని, నేను కాదు నువ్వు లీడర్వి. ఆ యొక్క ఒకరినొకరు ట్రాన్స్ఫర్స్ విషయాల్లో ఎంతో క్రైస్తవ ప్రపంచం కొరహలతో నింపబడింది. వీటందరి గురించి మనం ప్రార్థన చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, పోరాడాలి. వారి కొరకు మనం ప్రార్థించాలి. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. యోధా గారు 2000 years క్రితమే క్రైస్తవ ప్రపంచంలో జరిగే కొన్ని దుర్బోధకుల యొక్క కార్యక్రమాలు ఆయన ముందుగానే మనకి వీడియోగా చూపిస్తున్నాడు కదా, ముందే మనకి ఏర్పాటు చేస్తున్నాడు. వీటి గుర్తెరుగుదాం, వాటి కొరకు పోరాడుదాం, వాక్య ఖడ్గంతో వాటిని మనం ఎదురిద్దాం, నిజ క్రైస్తవ్యాన్ని మహిమపరుద్దాం. ఒకటి మాత్రం వాస్తవం, ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ యొక్క వాటి వలన నాకు తెలిసి మేలే జరుగుతుందండి. వారు ఏ చిన్నది
పొరపాటుగా మాట్లాడని తెలిసినా వెంటనే కట్ చేసి వీడియో చేస్తున్నారు. ఇక ఫ్యూచర్లో వాళ్ళ జిమ్మిక్స్ పనిచేయవు, వాళ్ళ మ్యాజిక్స్ పనిచేయవు, వాళ్ళ ట్రిక్స్ పనిచేయవు. ఎవరివి? ఈ అపోస్టేట్ టీచర్స్. నెక్స్ట్ ఏం జరగబోతుందో, తర్వాత ఏం చెప్పాడు మనం గమనిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.